సోదరులారా, భారతదేశ చరిత్రకు సంబంధించి మనకు స్వాతంత్రం వచ్చిన కొత్తలో తెలంగాణ రాష్ట్రం అంటే ఆనాడు తెలంగాణ రాజ్యం నవాబు రాజ్యం అనేది మన కృష్ణానదికి అవతల ఒడ్డున ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతం, కర్ణాటకలో బీదర్ ప్రాంతం, మహారాష్ట్రలోని కొంత ప్రాంతం, మొత్తం ఔరంగాబాద్ ప్రాంతం అంతా కలిపి తెలంగాణ రాజ్యాంగ సొంత రాజ్యాంగ నవాబు రాజ్యం ఉండేది. అది భారతదేశంలో భాగం కాదు. కాశ్మీర్ రాజ్యంలాగా, మైసూర్ రాజ్యంలాగా నిజాం రాజ్యం అనేది ఉంది. ఆ నిజాం రాజ్యంలో ఆయనకి సొంత సైన్యం ఉండేది. నిజాం గారికి భారత ప్రభుత్వం నిజాం గారిని అనేక పర్యాయాలు కోరింది భారతదేశంలో విలీనం చేయమని. దానికి నిజాం నవాబు ఒప్పుకోలేదు. నిజాంకు ఉన్న సొంత సైన్యం పేరు రజాకార్ సైన్యం. ఆ రజాకార్ సైన్యం తెలంగాణలో విపరీతమైనటువంటి దుర్మార్గంగా పన్నులు వసూలు చేసి ప్రజలను ఇబ్బంది పెడతా ఉంటే అప్పుడు భూమి కోసం, భక్తి కోసం, బానిసత్వ విముక్తి కోసం నడిచినటువంటి మహత్తర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో 44,000 మంది ప్రజలు పోరాట యోధులు మరణించారు. ఆ పోరాటంలో స్ఫూర్తిలో భాగంగానే గ్రామాల్లో అనేక మంది సొంతంగా నిజాం రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడారు. అప్పుడు ఉన్నటువంటి పట్టేళ్లకి దేశముఖులకు వ్యతిరేకంగా పోరాడారు. అటువంటి పోరాట యోధురాలే సాకల ఐలమ్మ. అది నిజాం నవాబు వ్యతిరేక పోరాటం అంటే స్వాతంత్రోద్యమంలో అది ఒక భాగం. భారత స్వాతంత్ర ఉద్యమంలో నిజాంకు వ్యతిరేకంగా నైజాం రజాకార్ల మీద జరిగినటువంటి కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో జరిగినటువంటి పోరాటం అనేది స్వతంత్ర ఉద్యమంలో ఒక భాగం. ఆ తర్వాతనే భారతదేశంలో నిజాం తన సంస్థానాన్ని విలీనం చేసి భారతదేశంలో అంతర్భాగం చేశాడు. అటువంటి మహత్తర పోరాటంలో గ్రామాల్లో జరిగేటువంటి భూస్వాముల యొక్క దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాటం చేసిన సాకల ఐలమ్మ లాంటి త్యాగముక్తుల్ని ఎవరో నలుగురైనా స్మరించుకోవటం, భావితరాలకి చరిత్రను అందించడం చాలా ముఖ్యం. కాబట్టి ఈ సంస్మరణ కార్యక్రమానికి వచ్చిన అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. స్వాతంత్ర సమరయోధులు, తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, వారి యొక్క ముత్యాల సాకలైన వారి యొక్క 39వ వర్ధంతి జరుపుకోబోతున్నాం. ఈ కార్యక్రమానికి ఆహ్వానించడం జరిగింది పెద్దలని రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆర్ఏ గారు, డీటీ గారిని మా యొక్క విన్నపాన్ని మన్నించి మా కార్యక్రమానికి వచ్చేందుకు మీ అందరికీ అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడు డీటీ గారు మాట్లాడాల్సిన కోరుతా ఉంటారు. ఈరోజున 39వ వర్ధంతి సందర్భంగా సాకల ఐలమ్మ గారికి ఒక చిన్న కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. బాధాకరమైన విషయం ఏంటంటే స్వతంత్ర సమర యోధుల్ని కానివ్వండి, తెలంగాణ సాయుధ పోరాట యోధుల్ని కానివ్వండి, మనందరం మర్చిపోతున్నాం. ఇదే రకమైనటువంటి మీటింగ్ కనుక ఇంకొక పొలిటికల్ నాయకులు పెట్టండి ఇంకా చాలా బ్రహ్మాండంగా పెట్టి జరిగేవాళ్ళు. కానీ మనం ఉన్నటువంటి నాయకుల్ని మర్చిపోకుండా ఈ రోజున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఇక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం. వాస్తవానికి ఈ సాకల ఐలమ్మ గారి గురించి పల్నాడు ప్రాంతాల్లో బాగా ప్రచురం చేసి ఆమె యొక్క ఆశయాల్ని అందరూ పాటించేలాగా చేస్తే ఇంకా బాగుంటుంది. చాలా తక్కువ మంది వచ్చారు. ఒక మహానుభావురాలి యొక్క కార్యక్రమానికి ఇంత తక్కువ మంది అటెండ్ అయ్యారు. అయినప్పటికీ కూడా ముగ్గురైనా నలుగురైనా సరే ఆమెకి తెలియజేయడానికి వచ్చినందుకు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. గౌరవ పెద్దలు ఆర్ఏ శ్రీనివాస గారు ముఖ్య మాట్లాడాల్సిన కోరుతా ఉంటారు. అదేవిధంగా ప్రముఖ న్యాయవాది గౌరవనీయులు పెద్దలు కేరళ శ్రీనివాసరావు గారు,